చాట్ జీపీటీనే ప్రాంప్ట్ ఇవ్వమని ఇచ్చాను. ఈ ఇచ్చిన ప్రాంప్ట్ తీసుకెళ్ళి మనం లవబుల్లో యూస్ చేద్దాము వెబ్సైట్ బిల్డ్ చేయడానికి. సో చూద్దాం. బిల్డ్ మే ఫుల్లీ ఫంక్షనల్ క్లీన్ అండ్ రెస్పాన్సివ్ రెస్టారెంట్ వెబ్సైట్ ఫర్ అన్ ఇండియన్ రెస్టారెంట్. ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఆల్ ద నెసరీ పేజెస్ అన్ని ఇచ్చారు. ఏ స్టాక్ మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏముంటుందంటే ఫుల్ స్టాక్ వెబ్సైట్ బిల్డ్ చేయడం అనేది ఈజీయే. మనకి ఎక్కడ కాంప్లికేటెడ్ అవుతుందంటే అథెంటికేషన్ దగ్గర, అంటే కస్టమర్ లాగిన్ అయ్యి ట్రాన్సాక్షన్ దగ్గర లాగిన్ దగ్గర మనకి కాస్త ప్రాబ్లం అవుతుంది. సో లవబుల్లో ఒక మెయిన్ ఫీచర్ ఏంటంటే అది సూపర్ బేస్కి ఇంటర్నల్గా డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. మనకి యాక్చువల్గా ఏమవుతుందంటే డేటాబేస్లో టేబుల్స్ అనేది క్రియేట్ చేయాలి. సో మనం ఏఐకి డేటాబేస్కి కనెక్షన్ లేకపోతే అది ఇచ్చిన స్క్రిప్ట్ని మనం సూపర్ బేస్లోకి వెళ్ళి మనం వీ నీడ్ టు లైక్ యాడ్ ద స్క్రిప్ట్ అనేది యాడ్ చేసి మనకు టేబుల్స్ అనేది క్రియేట్ చేయాలి. అది చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. ఒక్కొక్కసారి మైగ్రేషన్ కూడా చేయొచ్చు, కానీ అంటే సూపర్ బేస్లో మైగ్రేషన్ కోసం వేరే యూఆర్ఎల్స్ అథెంటిక్ యూఆర్ఎల్స్ ఉంటాయి. అవి మనం లవబుల్కి ఇచ్చి డైరెక్ట్గా లవబుల్లే టేబుల్స్ని క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఇదంతా కాంప్లికేటెడ్ అవుతుంది. కాకపోతే లవబుల్లో ఫీచర్ ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్నల్గా సూపర్ బేస్ లవబుల్కి కనెక్ట్ అయ్యే ఫీచర్ లవబుల్లో ఉంటుంది. సో అది చాలా యూస్ మనకి. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే .env ఫైల్స్ వాడు అని చెప్తున్నాను. మనం సూపర్ బేస్లోకి వెళ్ళి విల్ క్రియేట్ ఎన్ డేటాబేస్. ఆ ఏపీఐ కీస్ కానీ ఆ ప్రాజెక్ట్ ఐడీస్ కానీ అవన్నీ మనం లవబుల్కి ఇద్దాము. అండ్ పేమెంట్ గేట్వే రేజర్ పేని ఇంటిగ్రేట్ చేయమంటున్నాను. ఇట్స్ జస్ట్ ఈజీ. లైక్ మీరు ఒరిజినల్గా బిల్డ్ చేయాలంటే రేజర్ పేలోకి వెళ్ళి మీరు పాన్ డీటెయిల్స్ ఇచ్చి మీ బిజినెస్ కోసం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మీకు అది ఏపీఐ ఇస్తుంది కీ. ఆ కీని మనం ఆ ఎండ్ పాయింట్ని ఇక్కడ మనం యూస్ చేసుకుంటే కోడ్లో కార్ట్లో అది డైరెక్ట్గా రేజర్ పేకి రేజర్ పేకి రీడైరెక్ట్ అయ్యి మీకు ఈజీగా పేమెంట్ అనేది ఈజీగా సింపుల్గా ఉంటుంది ఇవి వాడితే. అలానే ఫోన్పే వాళ్ళు కూడా ఐ థింక్ దే ప్రొవైడ్ ఎండ్ పాయింట్స్ టు డూ దిస్. సో ఇది క్లియర్గా ఇచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, అడ్మిన్ ప్యానల్ కూడా కావాలంటున్నాను. అడ్మిన్ ప్యానల్కి ప్రొటెక్టెడ్ అయి ఉండాలి. వేర్ రెస్టారెంట్ ఓనర్ కానీ సమ్మన్ పర్సన్, ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్ ఎడిట్ కానీ డిలీట్ కానీ యాడ్ కానీ చేయొచ్చు ఐటమ్స్ని. సో న్యూ ఐటమ్స్ వస్తూ ఉంటాయి ఏ బిజినెస్కైనా. సో అది యాడ్ కానీ డిలీట్ కానీ చేయొచ్చు. సో అండ్ క్లీన్ యూఐ సెక్యూరిటీ ఉండాలి. హోమ్ సర్వీసబిలిటీ. దట్స్ ఇట్. సో దీన్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని గో టు లవబుల్. ఇదంతా మార్క్ డౌన్లో ఇస్తుంది. నేను జస్ట్ కాపీ. సేవ్ కార్ట్ లోకల్ స్టోరేజ్ బిఫోర్ లాగిన్. ఆర్డర్ సమ్మరీ ఆఫ్టర్ పేమెంట్. షో ఎంటీ కార్ట్ మెసేజ్. ఇవన్నీ ఇంకా ఎక్కువ ఫీచర్స్ అన్నీ అయిపోతాయి ప్రస్తుతానికి. జస్ట్ అప్ టు హియర్. ఐ థింక్ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 15 to 20 minutes అవుతుంది నాకు తెలిసి. సో ఇక్కడ సూపర్ బేస్ని కూడా కనెక్ట్ చేస్తాను. సో ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడే మనం హోస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. మనకి వెబ్సైట్ అనేది ఫుల్ బిల్డ్ అయిపోతే ఇక్కడే పబ్లిష్ చేసుకోవచ్చు. వీడిచ్చిన డొమైన్ని మనం వాడుకోవచ్చు ఈజీగా. లేదు నువ్వు సొంతగా హోస్ట్ చేసుకోవాలంటే అది కాస్త కాంప్లికేటెడ్. అది మీకు లేటర్ వీడియోస్లో చెప్తాను. అది కూడా ఉండదు. జస్ట్ మనం ఈ గెట్హబ్కి సింక్ చేసేసుకుని ప్రాజెక్ట్ని. సో వెర్సల్ అని మీకు అంతకుముందు వీడియోలో చెప్పాం కదా, దానిలోకి వెళ్ళిపోయి దానిలో హోస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ సేమ్ వే దానిలో మనం ఈ సూపర్ బేస్ యొక్క ఏపీఐస్ కానీ ఆ ఫైల్ నేమ్స్ కానీ ఆ యూఆర్ఎల్స్ ఉంటాయి. అవి మనం .env ఫైల్లో యాక్చువల్గా ఉంటాయి. అవి మనం పెట్టుకుంటే అవంతా మనం వెర్సల్లో ఈ డేటా అంతా ఇవ్వాలి. ఏది env ఫైల్లో ఉన్న డేటా అంతా ఇస్తే సో అది డేటాబేస్ తోటి కనెక్ట్ అవుతుంది. సో డేటాబేస్లో ఉన్న డేటా అంతా మనకి ఫ్రంట్ ఎండ్లో చూపిస్తుంది. మెన్యూ కానీ ప్రైసెస్ కానీ ఇవంతా కార్ట్ ఆర్డరింగ్ కానీ ఇవంతా అలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ వీడియో నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను.
యా ఐ థింక్ అయిపోయింది. ఐ థింక్ ఇట్ టుక్ లైక్ 10 minutes ఫుల్ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి. యూ కెన్ సీ లైక్ హోమ్ పేజ్, సింపుల్ సింపుల్ అండ్ స్టైలిష్ డిజైన్, వెల్కమ్ టు స్పైస్ గార్డెన్, వ్యూ అవర్ మెన్యూ అవర్ స్టోరీ, పాపులర్ డిషెస్ అని చెప్పి ఫ్యూ డిషెస్ నేమ్ చేసింది. యా నైస్, వ్యూ ఆల్ మెన్యూ, why choose Spice Garden, make reservation, order online. Okay, and we'll see menu. Oh nice, oh nice. Okay, oh పైన ఆల్ ఐటమ్స్ ఉంది, ప్లస్ యాప్టైజర్స్, మెయిన్ కోర్స్ అని స్పెషల్గా ఇచ్చింది. రైస్ అండ్ బిర్యానీస్, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, బ్రెడ్స్, గార్లిక్ నాన్, బటర్ నాన్, నైస్, కుల్ఫీ, గులాబ్ జామున్, హాల్ లేదుగా. యా దట్స్ ఇట్. అండ్ అబౌట్ సెషన్ చూద్దాం. ఓకే, ఎ లిటిల్ అబౌట్ ద రెస్టారెంట్, ఒక చిన్న డీటెయిల్ ఇచ్చింది. నైస్. అండ్ కాంటాక్ట్ సెషన్, కాలర్స్, ఈమెయిలర్స్, ఎక్స్క్యూజ్ మీ, హవర్స్. యా నైస్, సింపుల్ డిజైన్, పర్ఫెక్ట్. యా సో ఇక్కడ మనం సూపర్ బేస్ని కనెక్ట్ చేయాలని అదే చెప్తుంది. సో విల్ గో హెడ్ అండ్ కనెక్ట్ అవర్ సూపర్ బేస్ ప్రాజెక్ట్. ఆల్రెడీ నేను సూపర్ బేస్ని లాగిన్ చేసి గిట్ హబ్ తోటి లింక్ చేశాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతిదీ గిట్ హబ్ తోటి మీరు లింక్ చేస్తే అది బెస్ట్. సో ఇక్కడ మనకి సూపర్ బేస్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఒకవేళ మీకు ఆర్గనైజేషన్ లేకపోతే క్రియేట్ న్యూ ఆర్గనైజేషన్, జస్ట్ నేమ్ ఇట్, అంతే. ఫ్రీ ప్లాన్ ఇదంతా. ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ ఉంది, సో సేమ్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. కాకపోతే న్యూ ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ కాదు. సో న్యూ ప్రాజెక్ట్ తీసుకొని సో ఒక్క నిమిషం, లెట్ మీ స్పైస్ గార్డెన్. సో విల్ నేమ్ ఇట్ ద సేమ్, స్పైస్ గార్డెన్ అని నేమ్ చేద్దాం. యా పాస్వర్డ్ని గుర్తుంచుకోండి ఖచ్చితంగా. యా దట్స్ ఇట్. లెట్స్ కమ్ బ్యాక్ టు లవబుల్ కనెక్ట్ ప్రాజెక్ట్. ఐ థింక్ ఇట్ నీడ్ టు రిఫ్రెష్ అనుకుంటా, చూద్దాం ఒక్క నిమిషం. ఎస్, దట్స్ ఇట్, స్పైస్ గార్డెన్ కనెక్టెడ్. ఐ థింక్ సింక్ అవుట్ అని టైం పడుతుంది. యా సో చూడ సూపర్ బేస్ కనెక్టెడ్, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే అది మన యూజర్ డీటెయిల్స్ ఇవన్నీ ఉండాలి కదా, అవి సూపర్ బేస్లో టేబుల్స్ అనేవి, ప్రాపర్ టేబుల్స్ అనేది క్రియేట్ చేసి, ప్రాపర్ టేబుల్స్ ఏనికి యూజర్ ప్రొఫైల్కి, పోస్ట్కి, వాటికి టేబుల్స్ క్రియేట్ చేస్తుంది. ప్లస్ సూపర్ బేస్ నుంచి మనం సోషల్ లాగిన్స్ కూడా అవ్వచ్చు, గూగుల్, ట్విట్టర్, గిట్హబ్, వాటి నుంచి కూడా మనం లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఎలాగైతే చూసారా లాగిన్ విత్ గూగుల్ అని ఉందో అలా లాగిన్ అవ్వచ్చు. సో కొన్ని ఎడ్జ్ ఫంక్షన్స్ ఉంటాయి, అవి కూడా ఇది సెటప్ చేస్తుంది. లైక్ ఈమెయిల్ నోటిఫికేషన్స్, లైక్ ఫస్ట్ టైం లాగిన్ అవ్వాలంటే మీరు లాగిన్ అయిన ఈమెయిల్కి ఒక పుషప్ నోటిఫికేషన్ వస్తుంది, అది యాక్సెప్ట్ చేస్తేనే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలా కొన్ని ఎడ్జ్ ఫంక్షన్స్ అనేవి మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో అది నాకు తెలిసి ఈమెయిల్ నోటిఫికేషన్, పేమెంట్, ఏవో డిఫాల్ట్ ఎడ్జ్ ఫంక్షన్స్ అనేవి అది ఆల్రెడీ యాడ్ చేస్తుంది. సో ఇఫ్ యూ కీప్ planning to have user logins, we highly recommend setting authentication first before adding any other feature. Okay. సో ఇది చూసారా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి వెబ్సైట్ బిల్డ్ చేసిన దానిలో. సో ఇది డైరెక్ట్గా మనకి, సో హియర్ లెట్ మీ క్లిక్ లాగిన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెస్టారెంట్ స్టాఫ్ యాక్సెస్ అడ్మిన్ ప్యానల్ ఉంది. ఇక్కడ అడ్మిన్ ప్యానల్లో డైరెక్ట్గా అడ్మిన్ ప్యానల్ వచ్చేస్తుంది. ఇది ఒక ఫాల్ట్, ఇది ఒక ఎర్రర్. మనకి లాగిన్ అయిన తర్వాత అడ్మిన్ యాక్సెస్ చూసుకొని అడ్మిన్కి లాగిన్ అవ్వాలి, అప్పుడు అడ్మిన్ డాష్బోర్డ్ చూపించాలి. ఓకే, అది ఒకటి. ప్లస్ అడ్మిన్లో 3 కనపడుతున్నాయి ఓన్లీ, కాకపోతే మన మెన్యూలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ దానిలో కూడా కనపడాలి.
సో అదే అడిగాను దీన్ని. అడిగితే ఏం చెప్పిందంటే ఇదేంటి సింక్ చేయలేదు, టేబుల్స్ అనేది క్రియేట్ చేయలేదు డేటాబేస్లో. ఇది చూసారా, 0 టేబుల్స్, 0 ఫంక్షన్, 0 రెప్లికాస్. ఇది డేటాబేస్లో టేబుల్స్ కూడా క్రియేట్ చేయలేదు, ఏమి ఎంటీ ఉంది టేబుల్స్ అన్ని, నో టేబుల్స్. సో అది చెప్తే ఇప్పుడు టేబుల్స్ అన్ని క్రియేట్ చేసి అది మైగ్రేట్ చేస్తుంది యాక్చువల్ సూపర్ బేస్కి. ఇది టేబుల్ క్రియేట్ చేయడం. సో మనల్ని అడుగుతుంది, ఇది సూపర్ బేస్ మైగ్రేషన్ స్క్రిప్ట్ రాశాను, అప్లై చేయనా అని. అప్లై చేంజెస్ అని చెప్పాను. సో ఈ చేంజెస్ అప్లై అయ్యి మనకి యాక్చువల్గా డేటాబేస్లో టేబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో టేబుల్స్ అనేవి డేటాబేస్లో కరెక్ట్గా టేబుల్స్ అనేవి క్రియేట్ అయ్యి ఉంటేనే మనకి ఈ సింక్ అనేది ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మనకి కరెక్ట్ సింక్ అనేది ఉంటుంది. లేకపోతే ఇవి జస్ట్ ఒక అన్ఫంక్షనల్ ఎలిమెంట్స్. ఈ ఫ్రంట్ ఎండ్ మనం ఎన్నైనా పెట్టచ్చు, కానీ ఇది ఫంక్షన్ అవ్వాలి కదా. ఫంక్షన్ అవ్వాలంటే ఆ బ్యాక్ ఎండ్ డేటాబేస్లో నిజంగా స్టోర్ అయి ఉండాలి ఇది. మళ్ళీ నేను కార్ట్ మేనేజ్మెంట్, ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే నేను ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా కార్ట్లో ఈ ఐటమ్స్ యాడ్ చేయకపోయినా ఉంటున్నాయి. సో అది కూడా చెప్పాను, అది కూడా చేంజ్ చేస్తుంది. అండ్ అడ్మిన్ దానికి లాగిన్ ఉండాలి, ప్రొటెక్షన్. అడ్మిన్ అయితేనే యాక్సెస్ చేయాలి. సో ప్రీవియస్లీ లాగిన్ చేయకుండా దీని మీద నొక్కితే చాలా అది అడ్మిన్ ప్యానల్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో అలా కాకుండా అడ్మిన్కి యాక్సెస్ ఉండాలి అని చెప్తున్నాను. ఆ రేజర్ పే అనేది కార్ట్లో ఉన్నాం కదా, ఒక్క నిమిషం. మనం కార్ట్లో ఉన్నాం, ప్రొసీడ్ టు చెక్అవుట్. ఇది యాక్చువల్గా రీడైరెక్ట్ అవ్వాలి, అయ్యి ఆ గేట్వే చెక్ చేసుకొని గేట్వే బ్యాడ్ అని చెప్పి మళ్ళీ వెనకాలకి రావడం, లేకపోతే ఎర్రర్ అనేది చూపించాలి. ఇలా ఎర్రర్ చూపించకూడదు. సో అది కూడా చెప్పాను. లెట్స్ సీ అయిపోయింది. సో డేటాబేస్ టేబుల్స్ క్రియేటెడ్, అథెంటికేషన్ ఇంప్లిమెంటెడ్ విత్ సూపర్ బేస్, అడ్మిన్ protection added, card state now persist with local storage, and Razor Pay integration ready. You need to configure email settings in Superbase and add your Razor Pay key. So okay, మనం కాన్ఫిగర్ ఈమెయిల్ అని చెప్దాము. ఆత్ ప్రొవైడర్స్, సో మనం ఈమెయిల్ తోటి లాగిన్ అవ్వాలి, అది చాలు మనకి. లెట్స్ సీ, చూసారా ఇప్పుడు యాక్చువల్ టేబుల్స్ క్రియేట్ అయినాయి. మెన్యూ కానీ, ఆర్డర్స్ కానీ, ప్రొఫైల్స్ కానీ, ఈ టేబుల్స్ మెయిన్ టేబుల్స్ క్రియేట్ అయినాయి. సో లెట్ మీ ట్రై టు లాగిన్. సో మనం యూజర్ నేమ్ క్రియేట్ చేయలేదు కాబట్టి, అది కొత్త యూజర్ క్రియేట్ చేయలేదు కాబట్టి లాగిన్ అవ్వట్లేదు. విల్ క్రియేట్ యూజర్ స్పైస్ గార్డెన్, క్రియేట్ అకౌంట్. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు వెరిఫై యువర్ అకౌంట్. మనం ఇక్కడ అథెంటికేషన్లో ఈమెయిల్ పెట్టాం. సో దట్ మీన్స్ మనకి ఈమెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది, ఓన్లీ ఈమెయిల్కి. ఇవన్నీ ఎనేబుల్ చేయలేదు. సో ఇది ఒక్కటి చేసాం. మనకి ఈమెయిల్ వచ్చిన నోటిఫికేషన్ లైక్ యాక్టివేషన్ లింక్ క్లిక్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. సో దెన్ వీ కెన్ లాగిన్ అనమాట. లెట్స్ ఇది మనకి కన్ఫర్మేషన్ వచ్చింది. సో యాక్టివేట్ చేస్తే మనకి డైరెక్ట్గా యాక్టివేట్ అయిపోతుంది. సో దెన్ వీ కెన్ లాగిన్ విత్ ద క్రెడెన్షియల్స్. సో ఈ కోడ్ని మనం డౌన్లోడ్ చేసుకొని విఎస్ కోడ్లో ఓపెన్ చేసి కొన్ని చేంజెస్ చేద్దాం. కొన్ని థింగ్స్ వర్కౌట్ లేదని చెప్పా కదా, ఆ థింగ్స్ ప్లస్ కొన్ని చేంజెస్ చేద్దాము. మీకు ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, సూపర్ బేస్ యొక్క క్రెడెన్షియల్స్ మీన్స్ సూపర్ బేస్ ప్రాజెక్ట్ ఐడీస్ కానీ, ఏపీఐ కీస్ కానీ, అది డైరెక్ట్ కోడ్లో పెట్టకూడదు. అది సెక్యూరిటీ కన్సర్న్. కానీ ఇది లవబుల్ ఏం చేస్తుందంటే, అది ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి ఈజీగా అది డైరెక్ట్గా ఆ కీస్ అనేవి డైరెక్ట్గా కోడ్లోనే పెడుతుంది. సో చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. హుక్స్ క్లయింట్, ఇది చూసారా, ఇదంతా ఏపీఐ కీ. సో ఈ ఏపీఐ కీ అంతా, ఈ యూఆర్ఎల్ కానీ, ఈ కీ కానీ, ఇది హైడ్ చేసి ఉండాలి. హైడ్ అంటే మీన్స్ ఈఎన్వి ఫైల్స్ అని ఉంటాయి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఫైల్స్, .env ఫైల్స్. ఇక్కడ ఈ స్ట్రింగ్ని ఆ ఈఎన్వి ఫైల్స్ నుంచి కాల్ చేయాలి. సో దెన్ ఇట్ వుడ్ బి సేఫ్. సో ఇలా ఈ కొన్ని చేంజెస్ చేయాలి. సో ఇది యాక్చువల్లీ మనం డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ అంటే గిట్హబ్ కనెక్ట్ చేసుకోండి. గిట్హబ్ కనెక్ట్ చేసుకొని let me log in this. సో ఇది కోడ్లోకి వెళ్ళి డౌన్లోడ్ యాజ్ జిప్ డౌన్లోడ్ అవుతుంది. సో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఇది ఫైల్.
దీన్ని నేను విఎస్ కోడ్లో ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకొని నేను ఆల్రెడీ ఐఎమ్ యూజింగ్ మీకు అంతకుముందు షార్ట్లో చెప్పినట్టు నేను ఈ ఏఐ టూల్ అనేది వాడుతున్నాను, క్లైన్ అని. సో ఇక్కడ నేను డైరెక్ట్గా జెమినై ఏపీఐ వాడుకుంటున్నాను. జెమినై ఏపీఐ వాడుకొని ఐఎమ్ యూజింగ్ దిస్. సో నేను ఫస్ట్ దాన్ని అండర్స్టాండ్ ద కోడ్ బేస్ అని చెప్తాను. సో నేను చెప్పిన మీకు ఆ చేంజెస్ అనేది ఫ్యూ చేంజెస్ అనేది వీళ్ళు చేశాను ఆల్రెడీ. సో వేర్ యూ కెన్ సీ హియర్ ఈఎన్వి ఫైల్. నేను ఇది ఒరిజినల్ ఫైల్, దీనిలో కోడ్ ఉంటుంది, అది మీకు చూపించట్లేదు. ఇది ఎగ్జాంపుల్ ఈఎన్వి ఫైల్. ఇలా నేను క్రియేట్ చేసుకున్నాను. సో వెన్ ఎవర్ మనకి ఫైనల్గా విల్ గెట్ ద రేజర్ పే కీ ఐడి కూడా వస్తే ఆ ఐడిని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ప్లస్ సూపర్ బేస్లో కూడా మన ఆ క్లయింట్ సైడ్ ఐడిని కూడా పెట్టాలి. సో ఐడి పెడితే మనకి ఆ పేమెంట్ అనేది అవుతుంది. దెన్ హియర్ ఇది మన సూపర్ బేస్ డీటెయిల్స్. అంటే ఈ కోడ్ అనేది, ఈ అప్లికేషన్ అనేది సూపర్ బేస్తో ఇంటిగ్రేట్ అవడానికి ఈ రెండు సూపర్ బేస్లో ఎక్కడ ఉంటాయో చూపిస్తాను. అవి ఇక్కడ పెట్టాలి మీరు తీసుకొచ్చి. ఇలా సూపర్ బేస్లోకి వెళ్ళి దీనిలోకి వెళ్ళి ఇక్కడ కనెక్ట్ అని ఉంది చూసారా, కనెక్ట్ అని నొక్కితే యాప్ ఫ్రేమ్వర్క్లో ఇది ఈ రెండు యూఆర్ఎల్స్ని మనం అక్కడ పేస్ట్ చేయాలి. సో ఇది కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకోండి అంతే. ఓకే, దెన్ ఇందాక కోడ్ చూపిస్తాను. ఇందాక నేను సూపర్ బేస్ కాదు ఇంటిగ్రేషన్ క్లయింట్ సూపర్ బేస్ చూసారా, ఇందాక ఉన్నట్టు ఇక్కడ లేదు. ఇంపోర్ట్ మెటా డాట్ ఈఎన్వి ఫైల్ నుంచి సూపర్ బేస్ యూఆర్ఐ స్ట్రింగ్ అనేది సూపర్ బేస్ యూఆర్ఐ తీసుకుంటుంది. అలానే ఇంకో స్ట్రింగ్ సూపర్ బేస్ కీ, ఈ కీని ఈఎన్వి ఫైల్స్ నుంచి తీసుకుంటుంది. సో దట్స్ ఇట్. సెక్యూరిటీ ఒక వన్ ఆఫ్ ద సెక్యూరిటీ కన్సర్న్ అయిపోయింది. సో ఇది చూద్దాం, ఇది కోడ్ని అర్థం చేసుకుంటుంది. ఇంకా ఇంకో సెక్యూరిటీ రీజన్ ఏంటంటే, మనం ఇక్కడ యాక్చువల్గా నాకైతే లవబుల్లో అయితే అది సెక్యూరిటీగా నాకు కోడ్ని బిల్డ్ చేసి లేదు. డైరెక్ట్గా ఎవరన్నా యూనో లైక్ ఈ ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి సో ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే మనం ఇన్స్పెక్ట్లో చూడొచ్చు కదా, ఇక్కడ మనం ఆ రేజర్ పే యొక్క అమౌంట్ని మనం చేంజ్ చేసి మనం మోడిఫై చేయొచ్చు. ఆ సెక్యూరిటీ కన్సర్న్ అనేది ఉంది. ఎందుకంటే క్లయింట్ సైడ్ మనకి ఏం లేదు. సో దానివల్ల నేను ఏం చేశానంటే సూపర్ బేస్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, ఎడ్జ్ కేస్ అనేది. సో ఇవన్నీ తెలియాలి, సెక్యూరిటీ దాన్ని అడగండి. మీకు తెలియకపోతే ఈ ప్రాజెక్ట్లో సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమున్నాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అంటే ఏఏ చెప్తుంది. కాకపోతే అసలు అడగాలని చెప్పి మీకు అది తెలియాలి, ఆ కాన్సెప్ట్ అనేది. సో హియర్ దిస్ సో ఈ ఎడ్జ్ ఫంక్షన్లో నాకు అదే కోడ్ ఇచ్చింది, క్రియేట్ రేజర్ పే ఆర్డర్ అని. సో ఆ రేజర్ పే ఆర్డర్ అనేది నేను ఏం చేశానంటే ఒక న్యూ ఫంక్షన్ డిప్లాయ్ చేశాను. మీరు డిప్లాయ్ న్యూ ఫంక్షన్ అనగానే చెప్తాను. సో డిప్లాయ్ న్యూ ఫంక్షన్ వయా ఎడిటర్ అది ఒక కోడ్ ఇస్తుంది. ఆ ఇచ్చిన కోడ్ని index.txt కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఆ సూపర్ బేస్ నేమ్ ఏదో ఒకటి, అది ఇచ్చిన నేమ్ ఏదో ఒకటి క్రియేట్ చేసి డిప్లాయ్ చేయండి. అప్పుడు ఇక్కడ సీక్రెట్స్లో ఇవన్నీ యాడ్ చేయాలి. రేజర్ పే కీ సీక్రెట్, కీ ఐడి, సూపర్ బేస్ యూఆర్ఐ ఇవన్నీ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. లేకపోతే ఎడిట్ చేసి ఈ ఎగ్జాక్ట్ ఇవైతే మనకి మనం రేజర్ పే వెబ్సైట్ నుంచి మనం లాగిన్ చేసి మనం అకౌంట్ క్రియేట్ చేసి బిజినెస్ రిజిస్టర్ చేసుకుని ఈ కీస్ తెచ్చుకోవాలి, ఇవి ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఒక సెక్యూరిటీ కన్సర్న్ నాకు చెప్పింది. ఇప్పుడు దీన్ని అడుగుదాం, దేర్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ అండ్ సో దాన్నే అడిగాను, ఏమన్నా సెక్యూరిటీ రిస్క్స్ కానీ లేకపోతే ఏమైనా ఫీచర్స్ కానీ యాడ్ చేయొచ్చా అని చెప్పి వెబ్సైట్కి. సో ఇట్ విల్ టేక్ టైం. ఇదే ఆ ప్రాజెక్ట్ అంతా అర్థం చేసుకున్నాను. అసలు ఏంటి కోడ్ బేస్ ఏంటి, ఈ కోడ్ ఏం చేస్తుంది, ఏ టెక్నాలజీస్ వాడారు, కీ ఫీచర్స్ ఏంటి, మొత్తం అదే స్టడీ చేసి కోడ్ బేస్ అంతా అర్థం చేసుకుంది. సో ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ నౌ విల్ అనలైజ్ ద కోడ్ బేస్ పొటెన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్, ఇన్వెస్టిగేట్ ఫర్ సెక్యూరిటీ, హ్యాండ్లింగ్ ద ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ చెప్పారు కదా, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండ్ ఏపీఐ కీస్. ఐ స్టార్ట్ ఎగ్జామినింగ్ ద సేమ్. డైరెక్ట్గా నేను ఇందాక చూపించిన దానికి వెళ్ళింది, ఎందుకంటే దీనిలోనే ఈఎన్వి ఫైల్స్ ఉంటాయి. సో ఇది మెయిన్ సెక్యూరిటీ కన్సర్న్. సో ఐ థింక్ ఇంకా క్లయింట్లో, ఇంకా సూపర్ బేస్ క్లయింట్లో దీనికేవో సెక్యూరిటీ కన్సర్న్స్ కనపడినాయి రీజన్స్. సో వాటిని మోడిఫై చేస్తుంది. సో చూద్దాం. రేజర్ పేస్ serverless function correctly loaded sensitive keys and unknown variables, which is the secure. However, I identified the critical security vulnerability in
ఇన్ ఫంక్షన్స్ క్రాస్ ఆరిజిన్ సెక్యూరిటీ షేరింగ్. Okay, access control allow origin. Header is set allow a website make request to this endpoint. This is signally secure to this. I updated the okay. I'll add the white API app key app URI to environmental variables. Okay. చూసారా ఇక్కడ అది డైరెక్ట్ గా ఇక్కడ క్రాస్ ఆరిజిన్ రీడైరెక్ట్ అయ్యేది ఇవ్వకుండా వైట్ ఏపీఐ యూఆర్ఐ అని ఇచ్చింది. సో రీడైరెక్ట్ అనేది అలా అవుతుంది. సో ఇది కూడా ఉన్న సెక్యూరిటీ కన్సర్న్. ఓకే, వైట్ కోడ్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలియకపోతే దాన్ని అడిగితే సెక్యూరిటీ కన్సర్న్స్ ఏంటో చెప్తుంది, ఎడిట్ చేస్తుంది. సో ఇట్ మేకింగ్ చేంజెస్ అనమాట. సో ఇదేంటంటే ఇది వచ్చేసరికి యాక్చువల్లీ రేజర్ పే ఆర్డర్ ఇండెక్స్ డాట్ టీఎస్. సో దీన్ని మనం ఈ సూపర్ బేస్లో పెట్టాలి. సో ఫంక్షన్స్ దీన్ని ఎడిట్ చేద్దాం. ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ ఇలా డిలీట్ చేద్దాం. న్యూ ఫంక్షన్ కి అంటే ఈ ఫైల్ నేమే క్రియేట్ రేజర్ పే ఆర్డర్. create razor pay order deploy function successfully deployed. సో ఎండ్ పాయింట్ వచ్చింది. ఈ ఎండ్ పాయింట్ సో యూజ్ అవుతుంది. ఈ ఎండ్ పాయింట్కి రీడైరెక్ట్ అయ్యి మనకి పేమెంట్ అనేది అవుతుంది. సో సెక్యూర్గా ఉంచాలి. సో I updated the Superbase TS config file to resolve the TypeScript. Now I'll change the security of razor pay order function by adding the strict validation to the incoming card data. So validation అనేది యాడ్ చేస్తుంది సెక్యూరిటీ కోసం. మళ్ళీ చేంజ్ చేస్తుంది. సో పేమెంట్స్ తోటి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. ఈ ఇష్యూస్, ఈ యూఆర్ఐస్, యాప్ యూఆర్ఐస్ని డైరెక్ట్గా వెబ్సైట్లో లైక్ వెబ్సైట్లో చూపించకుండా వీటిని సెక్యూర్గా ప్లాన్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు వచ్చిన అక్కడ యూఆర్ఐ వచ్చింది చూసారా, చూద్దాం. లైక్ ఇట్ కంప్లీట్. ఇది టైం పడుతుంది ఎందుకంటే ఇది కోడ్ బేస్ అంతా అర్థం చేసుకొని సెక్యూరిటీ కన్సర్న్స్ ఇన్వెస్టిగేట్ చేసి ఏం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ప్రతిదీ క్లియర్గా చూస్తుంది. సో ఇట్ టేక్స్ టైం అనమాట. యా అయిపోయింది. అదే చెప్పింది క్రాస్ ఫంక్షన్. అది వైట్ ఏపీఐ యూఆర్ఐని డైరెక్ట్గా కోడ్లో ఇవ్వకుండా మనకి అది ఈ వైట్ ఏపీఐ కీ నుంచి అది తీసుకుంటుంది, వెబ్సైట్ నుంచి తీసుకుంటుంది, సూపర్ బేస్ నుంచి. లెట్ మీ గో హియర్, టేక్ దిస్ యూఆర్ఎల్. ఇట్ ఇస్ లైక్ ఫస్ట్ టెస్ట్ ఇన్ ద లోకల్ ఎన్విరాన్మెంట్. ఇది నేను రన్ చేశాను కోడ్ని. సో అది స్క్రిప్ట్ మనం ఫైల్స్లో లైక్ ఎలా బిల్డ్ చేసి ఎలా స్క్రిప్ట్ని రన్ చేయాలో అన్న బట్టి ఉంటుంది. నా స్క్రిప్ట్ని ఎన్పిఎం స్టార్ట్ తోటి కాకుండా ఎన్పిఎం రన్ తోటి రన్ చేస్తున్నాను. సో ప్రాజెక్ట్ అనేది మొత్తం రన్ అవుతుంది, స్టార్ట్ అయ్యి మనకి ఈ లోకల్ యూఆర్ఐ అని లోకల్ యూఆర్ఎల్ ఇస్తుంది. దీని నుంచి మనం యాక్సెస్. యా ఇది వెబ్సైట్. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఇష్యూ ఉంది. డైరెక్ట్గా వెబ్సైట్ హోమ్లోకి వెళ్తే లాగిన్ చేస్తేనే హోమ్ అనేది చూపిస్తుంది, అలా చూపించక్కర్లేదు. లాగిన్ చేయకపోయినా హోమ్ చూపించాలి. కాకపోతే ఆర్డరింగ్కి మాత్రమే లాగిన్ చేయమనాలి. అడుగు ఇట్ ఈస్ సో పేమెంట్ అప్పుడే నన్ను లాగిన్ చేయమని అడగాలి. మిగతా కేసెస్లో అది హోమ్ పేజ్కి వెళ్తే హోమ్ పేజ్ మళ్ళీ ఇప్పుడు కస్టమర్ లాగిన్ చేయకుండా వెబ్సైట్ చూడొచ్చు కదా. సో ఇది అలో చేయట్లేదు. మెన్యూ కానీ, అబౌట్ కానీ, కాంటాక్ట్ కానీ, హోమ్ కానీ ఏది లాగిన్ ఖచ్చితంగా చేయాలంటుంది. అడ్మిన్కి కూడా కంపల్సరీ లాగిన్ చేయాలంటుంది. సో అది అలా ఉండకూడదు. సో ఇది ఒక్క చేంజ్ చేసేసి విల్ జస్ట్ డైరెక్ట్లీ డిప్లాయ్. యా సో ఇప్పుడు ఇందాక చూస్తున్న ఇష్యూ అనేది ఇప్పుడు ఫిక్స్ అయింది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఎవరైనా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి ఐటమ్ సెలెక్ట్ చేయొచ్చు. 2 ఐటమ్స్, కార్ట్, ప్రొసీడ్. ఇక్కడ మనం ఏపీఐ కీ అనేది యాడ్ చేస్తే ఆ పేమెంట్లోకి వెళ్తుంది. క్లియర్ కార్ట్, సైన్ అవుట్, లాగిన్, స్టాఫ్ యాక్సెస్ తోటి లాగిన్ అవుదాం.
యప్. ఓ దీంతో లాగిన్, సారీ గైస్. దట్స్ ఇట్. స్టాఫ్ యాక్సెస్ ఐటమ్ని, ప్రతి ఐటమ్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇది అంటే ఇది మార్క్ పెడితే వెజిటేరియన్ ఉంటుంది, వెజ్ ఫ్రీ అని సేవ్ చేస్తే వెజ్ పోతుంది. అలా అన్నీ అప్డేట్ అవుతాయి. వ్యాలిడ్ ప్రైస్ రిక్వైర్డ్, ప్రైస్ 0 ఉంది. ఓకే 2.99. నేమ్ దీన్ని ఎడిట్ చేస్తున్నాం కదా, వెజిటేరియన్, సేవ్ చేంజెస్. దట్స్ ఇట్, సింపుల్. అండ్ సైన్ అవుట్. దీనిలో ఇంకా మన ఆర్డర్ ఏంటి, ప్రొఫైల్స్లో ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత కస్టమర్ లాగిన్ అవుతాడు, కస్టమర్ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఆ కస్టమర్ ప్రొఫైల్, కస్టమర్ పాస్ట్ ఆర్డర్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకా పెద్దగా అవుతుంది, అదంతా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇది. అండ్ వన్ మోర్ థింగ్, అడ్మిన్ యాక్సెస్ చేస్తే అడ్మిన్ ప్యానల్ రావాలంటే ఇది మెయిన్ సూపర్ బేస్లోకి వెళ్ళి, సూపర్ బేస్ చూసి టేబుల్స్లో ప్రొఫైల్స్లో ఇక్కడ నేను ఈ టెస్ట్ యూజర్కి అడ్మిన్ అని పెట్టాను. సో అందువల్ల అడ్మిన్ ప్యానల్ అవుతుంది. ఒకవేళ దీనికి నేను అడ్మిన్ అని చేంజ్ చేస్తాను చూడండి, ఇది చేంజ్ చేయాలి, చేంజ్ చేస్తే అడ్మిన్ ప్యానల్ అవుతుంది. చేంజ్ చేశాను, రిఫ్రెష్ చేసా, ఇప్పుడు వెళ్ళి లాగిన్ చేసి చూద్దాం. ఇది. సో చూసారా, దీనికి కూడా అడ్మిన్ ప్యానల్ ఓపెన్ అయింది. ఇప్పుడు సేమ్ దానికి నేను సైన్ అవుట్ చేస్తున్నా, ఇక్కడ అడ్మిన్ తీసి కస్టమర్ పెడతాను. సారీ, లెట్ మీ రిఫ్రెష్ along with the same credentials. నార్మల్ లాగిన్ వచ్చింది, హోమ్ పేజ్ వచ్చింది. దట్స్ ఇట్. నౌ ఇప్పుడు డిప్లాయ్ చేద్దాం, ఇప్పటికే లేట్ అయిపోతుంది. డిప్లాయ్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఈ అప్డేట్ అన్న కోడ్ గిట్లోకి నేను పుష్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ మై కోడ్. షేర్ ఇది డాట్ అంటే మొత్తం యాడ్ అయిపోతుంది. ఫైనల్ వర్కింగ్ కోడ్, ఇది కమిట్ మెసేజ్. ఆ మెసేజ్ అనేది చేంజెస్ అయిన ఫైల్స్ పక్కన రిఫ్లెక్ట్ అవుతుంది. గెట్ పుష్ ఆరిజిన్. సో దట్స్ ఇట్, అయిపోయింది. క్లోజ్ చేసి వర్సల్లోకి వెళ్దాం. ఇప్పుడు పుష్ చేసాం కాబట్టి వర్సల్లో గిట్లో ఉన్నది అప్డేట్ అయిపోతుంది. గో టు వర్సల్, యాడ్ న్యూ ప్రాజెక్ట్. జస్ట్ ఇప్పుడు అప్డేట్ అయింది. జస్ట్ ఇంపోర్ట్. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ మనం ఇవ్వాలి. ఏదైతే ఒకవేళ రేజర్ పే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వచ్చినా, ఆ కీస్ వచ్చినా ఇక్కడ ఇవ్వాలి మనం. సో జస్ట్ గో హియర్, కాపీ ద env file, copy it, come here, just paste it here. That's it. ఇక్కడ రేజర్ పే కీ లేదు కాబట్టి జస్ట్ ఇలా పెట్టుకున్నాను. డిప్లాయ్, బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయిపోయింది. డిప్లాయ్ సక్సెస్ఫుల్. అసైనింగ్ డొమైన్ కూడా అసైన్ చేస్తుంది. దట్స్ ఇట్. ఇంత డిప్లాయ్ అనేది. సో మీకు ఆప్షనల్గా డొమైన్ కావాలంటే డొమైన్ బై చేసుకుని దీనిలోనే యాడ్ చేసుకోవచ్చు, అంతే. సో ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ అంతా ఫ్రీ. సో ఎక్కడ డొమైన్కి పే చేయలేదు, లేకపోతే స్టోరేజ్కి, డేటాబేస్కి పే చేయలేదు, ఎక్కడ చేయలేదు. సో అంతా ఫ్రీ ప్లస్ సెక్యూర్. ఫుల్లీ ఫంక్షనల్ విత్ యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్ తోటి ఫుల్లీ ఫంక్షనల్ ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసాం మనం, విత్ పేమెంట్ ప్రాసెసింగ్ యాజ్ వెల్. ఇది మనకు వచ్చిన డొమైన్. అది డిఫాల్ట్ ఒక డొమైన్ ఇస్తుంది. క్లీన్ వెబ్సైట్, ద సేమ్. ఆర్డర్ ఆన్లైన్, మన మెన్యూలోకి వెళ్తుంది. యాప్టైజర్స్, మెయిన్ కోర్స్ అంతా మనకి ఇక్కడ సార్ట్ అవుట్ వస్తుంది, సార్ట్ చేసుకోవచ్చు. యాడ్ ఐటమ్ యాడ్ అయింది, కానీ పేమెంట్ చేయలేము, ఎందుకు, లాగిన్ అవ్వాలి. ఈ ఫ్లో అనేది తెలియాలి, ఎలా వర్క్ అయితే ఎలా ఉంటుందని ఫ్లో మీకు తెలియాలి. ఇది యూజర్ లాగిన్ అయింది. దట్స్ ఇట్. యూజర్ కార్ట్ ఎంటీ, మెన్యూ వెళ్ళాడు, కార్ట్ యాడ్ చేసి కార్ట్లోకి వెళ్ళి పేమెంట్, దానికి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మన కీ లేదు కాబట్టి అది రీడైరెక్ట్ అవ్వట్లేదు, అంతే. సో ప్రొఫైల్, సైన్ అవుట్, లెట్ మీ లాగిన్ విత్ ద అడ్మిన్. సో దట్స్ ఇట్. మనకు కావాల్సింది ఎడిట్ చేసుకోవచ్చు. అడ్మిన్ ప్యానల్ కూడా ఉంది. సో బిజినెస్ ఓనర్ అనేది ఎడిట్ చేసుకోవడానికి. సైన్ అవుట్. సో జస్ట్ ఇది చేయాలంటే ఇది మళ్ళీ వేరే ప్రాసెస్. గూగుల్ సైన్ ఇన్ చేయాలంటే ఇక్కడ సూపర్ బేస్లో అథెంటికేషన్స్లో
సైన్ ఇన్ ప్రొవైడర్స్లో ఇక్కడ గూగుల్ ఉంది చూసారా, ఈ గూగుల్ దగ్గర మనం గూగుల్ ఏపీఐ ఇస్తుంది. గూగుల్ సైన్ ఇన్ ఏపీఐ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ వాడు ఇచ్చిన ఏపీఐ, ఆల్రెడీ నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, సో వాడు ఇచ్చిన ఏపీఐ కీని డౌన్లోడ్ చేసుకొని అది మళ్ళీ మనం ఇక్కడికి సూపర్ బేస్కి తీసుకొచ్చి ఆ డీటెయిల్స్, ఈ క్లయింట్ ఐడి, క్లయింట్ ఆత్ అనేది మనం దీనికి ప్రొవైడ్ చేసి సేవ్ చేస్తే మనకి ఈ లాగిన్ ఏది సైన్ అవుట్ లాగిన్, ఈ లాగిన్ అనేది వర్క్ అవుతుంది. సో అది ఇనిషియేట్ చేయలేదు కాబట్టి ఈ లాగిన్ అనేది వర్క్ అవ్వట్లేదు అంతే. సో లెట్ మీ సైన్ ఇన్, మీకు ఒక సైన్ ఇన్ చేసి చూపిస్తాను. టెస్ట్ 2 పాస్వర్డ్, ఇది ఈమెయిల్ కదా, టెస్ట్ 2 క్రియేట్ అకౌంట్. కానీ ఇప్పుడు ఏం చేయాలి, మనం లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయ్యి వెరిఫై, ఇదిగో మెయిల్ వచ్చింది ఇప్పుడే మనకి 2 minutes ago. We'll go and we'll log in with the new yeah, that's it. Login అయిపోయింది. ఫుల్ మెన్యూ చూడొచ్చు. యాడ్, కార్ట్, చెక్అవుట్, దట్స్ ఇట్. సైన్ అవుట్. ప్రొఫైల్లో ఈమెయిల్ అడ్రస్, ఇప్పుడు మెంబర్ సెన్స్, జస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుందాం. సో దట్స్ ఇట్. ఇది బేసిక్ ఒక ఫుల్ స్టాక్, ఆల్మోస్ట్ లైక్ ఫుల్ స్టాక్ వెబ్సైట్. అంటే పూర్తిగా ఎక్కువ బ్యాక్ ఎండ్ లేకుండా జస్ట్ యూజర్ అథెంటికేషన్ కోసం మనం సూపర్ బేస్ వాడుకుందాము. దానిలో యూజర్ డీటెయిల్స్ అంతా స్టోర్ అయినాయి అండ్ డేటాబేస్ కూడా దానిలో స్టోర్ అయింది, ఈ మెన్యూ ఐటమ్స్ కానీ ఇవన్నీ. అండ్ పేమెంట్ కోసం జస్ట్ రిజర్వ్ పేని ఇంటిగ్రేట్ చేసుకుందాము. అండ్ ఫ్రంట్ ఎండ్ అంతా సింపుల్గా టైప్ స్క్రిప్ట్లో బిల్డ్ చేసింది, మొత్తం టైప్ స్క్రిప్ట్ లవబుల్. సో దట్స్ ఇట్. సో ఈ వీడియో లైక్ మీకు నచ్చినట్టయితే, లైక్ హెల్ప్ఫుల్ అయిందట్టు అనుకుంటే లైక్ చేసి మీ థాట్స్ని కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ టెక్ న్యూస్ కానీ, ఏఐ న్యూస్కి కానీ, లేకపోతే వేటికైనా నా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ మోర్ షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. షార్ట్స్ని ఎక్కువ చూస్తూ ఉండండి యూట్యూబ్లో. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను, దానిలో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.